నెక్స్ట్ టాపిక్ లా అండి. లైక్ దీనికి లా అనగానే లైక్ తెలియని భయం ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. ఐ డోంట్ నో వై. సో దాని గురించి మనకి క్లియర్ గా ఆ కెరియర్ ని ఎలా చూస్ చేసుకోవాలి, లైక్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ దట్ ఫీల్డ్ అని చెప్పేసి మనకి ఆ ఫీల్డ్ లో 21 years ఎక్స్పీరియన్స్ ఉన్న సార్ యాక్చువల్ గా శివశంకర్ గారు వచ్చి మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో ప్లీజ్ హార్టీ వెల్కమ్ సార్. సార్ అవైలబుల్ ఉన్నారు సార్? లోకేష్ సార్ మ్యూట్లో ఉన్నారు. ఓకే ఓకే సార్ ఒకసారి మ్యూట్ తీసి మాట్లాడండి సార్. హలో, ఇప్పుడు వచ్చారు సార్. యా ఓకే, థ్యాంక్. హలో, ఎస్ సార్ చెప్పండి సార్, వినిపిస్తుంది. యా హలో, యా గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్ సార్. యా ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ద రాయల్ యూత్ సొసైటీ. సో ఇది ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ వాళ్ళకి ఈ విధంగా మోటివేట్ చేయడం అనేది ఒక గొప్ప ఆలోచన, ఎస్పెషల్లీ ఫర్ యూత్ లైక్ మీ ఇలాంటి వారు. అండ్ మై కొలీగ్ హరీష్ చెప్పాడు ఈ విధంగా ఉంటుంది సార్, మేము ఒక ఎడ్యుకేషన్ వాళ్ళకి మోటివేట్ చేయాలనేసి అన్నారు. సో ఇలాంటి మంచి అవకాశాన్ని తీసుకొని చాలా మంది ఈ కాలం అందరికీ అన్ని విధాల సోర్సెస్ ఉండవు, బట్ ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ ఫర్ మోటివేటింగ్ ఆఫ్ 10+2 అండ్ డిగ్రీ పీపుల్ అనుకుంటున్నా. సో దట్స్ వాట్ ఇట్స్. ఓకే, వెల్కమ్. అండ్ హలో, వినిపిస్తుందండి? హలో, ఓకే. సో కమింగ్ టు దిస్ ఎల్ఎల్బి. సో ఎల్ఎల్బి అనేది ఇట్స్ ఎ 3 years కోర్స్ ఫర్ డిగ్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఇట్స్ ఎ 5 years కోర్స్ ఫర్ +2 విత్ క్వాలిఫికేషన్స్. సో యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ ఫర్ 3 years ఎల్ఎల్బి బికాజ్ ఎందుకంటే వాళ్ళకి +2 తర్వాత మళ్ళీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇది చేసేది ఉంటుంది. సో ఎందుకు ఇంకోటి మెయిన్ థింగ్, ఎల్ఎల్బి చేయాలంటే బ్యాక్గ్రౌండ్ మాక్సిమం ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళే వస్తారు. సో ఆర్ట్స్ గ్రూప్ లో మనం ఎస్పెషల్లీ కూడా ఏ సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది ఆ విధంగా అనుకుంటే మనకు ఆర్ట్స్ గ్రూప్ లో మనకు ఎస్పెషల్లీ సోషియాలజీకి సంబంధించినవి, స్టాటిస్టికల్, వీటికి దేన్నైనా కానీ తీసుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇది ఎల్ఎల్బి అనేది ఆషామాషిగా అందరూ చేస్తారండి ఎల్ఎల్బి అనేది. బట్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం, దాని యొక్క పర్పస్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ అనేది చాలా మంది, మోస్ట్లీ 90% ఆఫ్ ద పీపుల్ విల్ డీవియేట్ ఫ్రమ్ దట్ కోర్స్ ఎల్ఎల్బి అనేది. సో ఏదో అడిషనల్ గాని చేయడం ఆ విధంగా. సో ఇదొక అడిషనల్ డిగ్రీ, లేకపోతే అడిషనల్ ఏంటి ఇన్ కేస్ ఆఫ్ కోర్సెస్ లో కానీ అడిషనల్ పేమెంట్స్ గురించి కానీ దాని ఆ విధంగా కూడా, అంటే అడిషనల్ డిగ్రీ కిందనే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రీట్ చేస్తారు. సో ఆ విధంగా కాకోకుండా మనం ఒక సోషల్ సర్వీస్ చేయాలి, కొందరికి హెల్ప్ చేయాలి. సో ఆ విధంగా అనేసి డిగ్రీ బేస్ నుంచే మనం ఒక ఎయిమ్ తోటి, ఒక ఉద్దేశం తోటి ఒక సోషల్ సర్వీస్ చేయాలని, పేదలకు ఒక మనం సహాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మాత్రం ప్రిపేర్ అయితే మాత్రం ఇది ఒక మంచి కోర్స్ అండి ఇది. సో ఆ విధంగా ఇకపోతే దీనికి ఎల్ఎల్బికి వచ్చేసి ఎలిజిబిలిటీ అనేది ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అండి, విత్ 45% ఫర్ ఓపెన్ కేటగిరీ అండ్ 40% ఫర్ అదర్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ పీపుల్. సో దీని ఎగ్జామ్ గురించి వస్తే, ఎగ్జామ్ అనేది జనరల్ యాప్టిట్యూడ్ లో ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అందులో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అండ్ మోస్ట్లీ ఈ ఎల్ఎల్బి అనేది చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, అడిషనల్ అసెట్ గా గవర్నమెంట్ పీపుల్ కూడా, ఈవెన్ నేను రాసేటప్పుడు అయితే ఎగ్జామ్ లో 55 years ఒక అతను వచ్చాడు ఎగ్జామ్ రాయడానికి. 55 years, యూ వోంట్ బిలీవ్ దట్. సో అడిగాను అనమాట, ఏంటి సార్ అంటే, సో ఇది మాకు ఒక అడిషనల్ కోర్స్ కింద ఉందండి, నేను ఇంకొక
3 years లో రిటైర్మెంట్ అవుతుందని ఈ ఎల్ఎల్బి క్వాలిఫై అయితే నాకు ప్రమోషన్ వస్తుంది ఆ విధంగా. సో ఆ విధంగా కాకోకుండా మీరు ఇప్పుడు మీరు ఏదైనా రాయల్ యూత్ అంటున్నారు ఆల్రెడీ, ఇఫ్ యూ డెడికేట్ యువర్ యూత్ ఈ ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి అనేసి వాళ్ళు ఇంటర్ నుంచి కానీ లేదా డిగ్రీ నుంచి కానీ క్వాలిఫై చేసే అనేది చాలా మంచి అవకాశం అండి ఇది ఒకటి. సో ఇకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ వస్తే మనకు ఎగ్జామ్ అనేది ఇది మొత్తం 3 years లోన 6 semesters ఉంటాయి. 6 months వన్స్ సెమిస్టర్. ఆ ఎగ్జామ్స్ కూడా మనం డెడికేటెడ్ గా స్టార్టింగ్ నుంచే ఇచ్చేస్తే ఈజీగా పాస్ అవ్వచ్చు, అందులో ఏం లేదు. బట్ మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మోస్ట్లీ థర్డ్ ఇయర్ అంటే 5th and 6th సెమ్ అనేది మనకు రిలేటెడ్ సబ్జెక్ట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఫర్ లా మనం అదే జుడిషియల్ గా వెళ్ళిపోవాలంటే, అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేయాలంటే ఏ విధంగా అనేసి ఫైనల్ ఇయర్ నుంచి మనకు ఎక్కువగా వస్తాయండి ఇది. సో ఇకపోతే దీనికి మనకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మనకు ఆంధ్రలోనే కానీ ఇటు తెలంగాణలో కానీ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ డిగ్రీ బేస్డ్ లా కోర్సెస్ అనమాట. సో అందులోన మీకు అక్కడ మనం చెప్పినట్టు ఏపీలోనైతే మనకు బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ అనేసి, గీతం స్కూల్ అనేసి, ఆంధ్ర యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ అండ్ శ్రీమతి వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ లా కాలేజ్ అనేసి, సో చాలా కాలేజెస్ మనకు ఈ కోర్సుని ప్రతిపాదిస్తున్నాయి అన్నమాట. సో ఇకపోతే ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేసి దీంట్లో చూసుకుంటే కింద మనకు సో మెయిన్ థింగ్ లీగల్ గా మనము సపరేట్ గా మనం ఒక ప్రొఫెషన్ పెట్టొచ్చు. లీగల్ అడ్వైజర్ కానీ కంపెనీస్ లో, ప్రైవేట్ కంపెనీస్ లో మీరు ఎల్ఎల్బి చేస్తున్నారంటే ఎంబీఏ విత్ ఎల్ఎల్బి ఇట్స్ అన్ అడిషనల్ అసెట్. సో యూ కెన్ గో యాజ్ ఎ లీగల్ అడ్వైస్ ఫర్ ద కంపెనీస్. So most big companies will prefer this kind of postings, legal advisor. So before that, you are going as a legal advisor, you have to be a practitioner in legal decision making, advocate laga practice చేయాలన్నమాట. సో అలాగే కార్పొరేట్ లాయర్స్ అని ఉంటారు, మళ్ళా స్పెషలైజ్డ్ లీగల్ ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి, అలాంటివి కూడా ఉంటాయి. ఇకపోతే జ్యుడిషియల్ లోకి వస్తే గవర్నమెంట్ గా మనకు మీకు తెలిసిందే జడ్జెస్ కానీ మెజిస్ట్రేట్స్ కానీ ఇలాగా ఉంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేసి, లీగల్ ఆఫీసర్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అండ్ అటు ఏది లేదంటే మీకు తెలిసే ఉంటుంది నోటరీ అనేసి. సో అంటే ఇది ఎలాగుంటుంది అంటే చెప్పాను ముందే, డెడికేటెడ్ గా మనం ఒక ఎయిమ్ తోటి మనం ఒక సోషల్ సర్వీస్ చేయాలా, మనకు ఒక గుడ్ నేమ్ కావాలి ఇన్ ద సొసైటీ అని ఆ మైండ్ తో అయితే మీరు ఒక గుడ్ అడ్వకేట్ అవ్వచ్చు అనేసి నా ఒపీనియన్ అన్నమాట. ఓకే, సో ఇది అండి జస్ట్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా వాల్యుబుల్ కెరీర్ పాత్ గురించి చెప్పారు. రియల్లీ థ్యాంక్స్ సార్. సార్ ఓకే, వెల్కమ్. సెషన్ కంటిన్యూ చేయండి సార్. యా, ఎంబీఏ అనేది మీకు నౌ ఇట్స్ అన్ ఎంబీఏ చాలా మంది ఈ రోజుల్లో చేస్తూ ఉన్నారు. అండ్ మెయిన్ థింగ్ నేను చెప్పదలుచుకోవడం ఏంటంటే ఈ ప్రెసెంట్ జనరేషన్ లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, బట్ క్వాంటిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ లెస్ అండి. అంటే మనం ఏమి నేర్చుకుంటున్నాం, దాన్ని ఎంతవరకు గుర్తు పెట్టుకుంటున్నాం అనేది చాలా చాలా తక్కువ అయిపోయింది అది. సో మీరు చూస్తున్నారు 10th క్లాస్ లో ఇంతకుముందు గ్రేడింగ్ ఉన్నది 9.8, 10కి 10 వచ్చినాయి, బట్ ఇంటర్మీడియట్ హీస్ ఫెయిల్డ్, అండ్ అగైన్ డిగ్రీ అలాంటివి చూసుకుంటే కూడా ఫెయిల్యూర్. బట్ అందుకనేసి నేను చెప్పేది అంటే, అండ్ నవేడేస్ టీచింగ్ ప్రొఫెషన్ ఇస్ ఆల్సో బికమ్ వెరీ ఫ్యాసినేషన్. అంటే ఒక టీచర్ ఇలా కొట్టకూడదు, వాడిని కొడితే వాడు ఆ టీచర్ పనిష్మెంట్. సో అలాంటివి కాకుండా ఎంబీఏ అనేది మనకు ఏంటంటే దీనికి కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుందండి. బట్ దీంట్లో ఏమంటే డిగ్రీ కంపల్సరీ 50% క్వాలిఫికేషన్ ఉంటుంది ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 45% ఫర్ అదర్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ కేటగిరీస్ అనమాట. మనకి ఎల్ఎల్బిలో అయితే 45% ఫర్ ఓపెన్ కేటగిరీ, ఇక్కడ 50% ఉంటుంది అనమాట. సో దీనికి మనం ఇన్స్టిట్యూషన్స్ లో మనము సీట్ రావాలంటే కూడా మనము కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, అవి క్యాట్ అనేసి, ఎగ్జాక్ట్, మ్యాట్ ఇలాంటివన్నీ అనమాట. సో ఆ ఎగ్జామ్స్ పాస్ అయినా కూడా కొన్ని బెస్ట్ యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే వాటిని మళ్ళా ఫిల్టరేషన్ చేయడానికి, ఓకే ఇఫ్ యూ get passed in CAT exam and MAT exam everything, but they want filter you. ఆ ఫిల్టరేషన్ ఎలాగ ఉంటుందంటే మీకు అక్కడ ఒక గ్రూప్
డిస్కషన్ అనేసి, లేదా ఏదైనా ఓరియంటెడ్ మీకు ఒక దాన్ని ఇచ్చేసి దాని గురించి అనలైజ్ చేయాలన్నమాట. ఒక వర్డింగ్ కానీ ఒక థింకింగ్ ఏదైనా ఒకటి ఇస్తారు. గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ డిస్కషన్స్ ఇలాంటివన్నీ పెట్టి కూడా మళ్ళీ అక్కడ ఫిల్టర్ కూడా చేసేస్తారన్నమాట. సో ఆ విధంగా ఎగ్జామ్స్ ఎంబీఏ అనేది ఒక గుడ్ ఆపర్చునిటీ. అండ్ దానికి మెయిన్ థింగ్ ఏమంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఓకే, రైటింగ్ స్కిల్స్ ఉండాలి, అలాగే గ్రాస్పింగ్ పవర్. సో బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అంటే డిగ్రీ నుంచి వెళ్తున్నారు, సో డిగ్రీ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. కమ్యూనికేషన్స్ అండ్ నవేడేస్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ ద కమ్యూనికేషన్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ యువర్ గ్రోత్ ఇన్ ఎనీ ఫీల్డ్. అది మీరు ఒక మార్కెటింగ్ అనుకోండి, ఒక హెచ్ఆర్ అనుకోండి, లేదా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అనుకోండి. సో మార్కెటింగ్ అది కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అండ్ యాటిట్యూడ్, యువర్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. సో ఇకపోతే దీంట్లో కూడా మనము ఎంబీఏ కూడా 12th grade తో కూడా కొన్ని చేయొచ్చు. ఓకే, 12th grade తో మీరు ఎగ్జామ్ క్వాలిఫై రాస్తే ఏమవుతుందంటే వాళ్ళు మీకు ఆ అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయించి 3 years, దెన్ దే విల్ ట్రైన్ యూ ఫర్ ఎంబీఏ. సో నాట్ ఓన్లీ విత్ డిగ్రీ యూ కెన్ గో విత్ 12th పాస్ ఆల్సో. 12th పాస్ తో వెళ్తే ఏమంటే వాళ్ళు ఆ 3 years 5 years ఉంటుంది టోటల్ పీరియడ్. దానికి డిగ్రీతో వెళ్తే మనకు ఓన్లీ 2 years అనేది ఎంబీఏ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 5 years లో 12th పాస్ అయి నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను అన్న వాళ్ళకి ఏంటంటే 3 years అనేది ఈ గ్రాడ్యుయేషన్ లో వచ్చే సబ్జెక్ట్స్ వాటి గురించి అన్ని చెప్తారు. లాస్ట్ 2 years ఏదైతే ఉంటుందో అది మనకు యాక్చువల్ ఎంబీఏకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అది సో దట్ ఈజ్ అండి. సో ఇకపోతే మీకు తెలుసు ఎంబీఏ అనేది స్పెషలైజేషన్స్ చాలా ఉంటాయి. ఎంబీఏలోన ఫైనాన్స్ అనేసి, ఓకే, మార్కెటింగ్ లోనే ఉంటాయి, హెచ్ఆర్ లో ఉంటాయి, అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ యూ కెన్ చూస్ దిస్ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్ అన్నమాట. సో ఫైనాన్స్ లో మీకు తెలిసే ఉంటుంది, చాలా ఉంటాయి. ఫైనాన్షియల్ ఎస్టిమేషన్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఓకే, వాటికి ఫైనాన్షియల్ అలాంటివి అనేసి అన్ని ఫైనాన్స్ సంబంధించిన ఉంటాయి. ఇకపోతే మార్కెటింగ్. సో నవేడేస్ చిన్న చూసింటారు, మార్కెటింగ్ అనేది ఒక ఏమంటే బ్లాస్టింగ్ లాగా అయిపోతుంది. మీరు చూస్తున్నారు ఫ్లిప్కార్ట్ అనేసి, ర్యాపిడో అనేసి, ఓకే, జొమాటో, ఇలాంటివి ఆల్ దీస్ బికాస్ ఆఫ్ మార్కెటింగ్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క థింకింగ్ ఎంత స్మార్ట్ గా థింక్ చేస్తున్నారు అంత విధంగా సో మార్కెటింగ్ అనేది చేస్తున్నారు. ఏ ప్రోడక్ట్ అయినా మీరు దాన్ని అమ్మాలంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ మార్కెటింగ్. సో ఫర్ దట్ మార్కెటింగ్ యూ హ్యావ్ టు అనలైజ్ ఎవ్రీథింగ్ అనమాట. బిజినెస్ అనాలిసిస్ అనేసి. సో అలాగే హ్యూమన్ రిసోర్స్. సో నా ప్రొఫెషన్ రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ హ్యూమన్ రిసోర్స్. హ్యూమన్ రిసోర్స్ ఇట్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ తో చెప్పాలంటే ఇట్స్ అ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ కంపేరింగ్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్, బికాస్ we should be in touch with each and every people of the organization. Not only suppose కొంతమంది డిపార్ట్మెంట్ ఉంటారు, ఇప్పుడు ప్రొడక్షన్ అనుకోండి, ప్రొడక్షన్ సంబంధించిన మెయింటెనెన్స్, బట్ హెచ్ఆర్ ఈజ్ అ కీ పర్సన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ ఈస్ ద హార్ట్ టచింగ్ ఆఫ్ ద పీపుల్. బికాస్ ప్రతి ఒక్కరికి ఏముండో మనం చూస్తాం, మన ఇంట్లో ఉన్న నలుగురే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. సో అలాగా ఆర్గనైజేషన్ లో, ఒక ఆర్గనైజేషన్ లో 300 మంది ఉంటారంటే ఎవరు ఏ విధంగా ఏది చేస్తున్నారు అనేసి మనం వాళ్ళకు ఒక ఇది చేయాల్సి ఉంటుంది. సో దానికి ఏంటంటే డెడికేషన్ అనేది ఒకటి ఇంపార్టెన్స్ అండి. ఇకపోతే చాలా చెప్పాను కదా స్పెషలైజేషన్ గురించి మీరు చేసుకోవచ్చు అనేసి. సో అలాగే ఫైనల్ గా ఏంటంటే ఆపర్చునిటీస్ ఎంబీఏలో ఉద్యోగాలు. ఎంబీఏ పాస్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రాజెక్ట్ మేనేజర్ అనేసి, బిజినెస్ ఆపరేషన్ మేనేజర్స్, అలాగే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్, ఓకే, ఫైనాన్షియల్ ఆర్ జనరల్ మ్యాన్, ఇలా డిఫరెంట్. అంటే మీరు దేంట్లోనైతే స్పెషలైజేషన్ ఎక్స్పర్ట్ అయి ఉంటారో ఆ తర్వాత మీరే కెరీర్ ని చూస్ చేసుకుంటారు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఎంబీఏ అండి. ఓకే, thank you sir, thank you very much for your career opportunity regarding the MBA. Thank you. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్ లో పెట్టండి. లైక్ ఆఫ్టర్ ద సెషన్ వి విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ దీస్ కామెంట్స్ అన్నమాట. సో